ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు బాగుండాలని దేవుని రోజు ప్రార్థిస్తున్నాను. నిన్న మాకు అంగన్వాడీ ధర్నా ఉన్నిందండి. ధర్నా నుంచి తిరిగి వస్తుంటే నాకు ఎదురుగా ఒక దొంగను తీసుకుపోతున్నారు. ఆ అబ్బాయికి కాళ్ళకు చేతులకు అన్నిటికీ గొలుసులతో కట్టేసినారు. వీడియోలు తీసేవాళ్ళు వీడియోలు తీస్తా పోతున్నారు. పోలీస్ సార్ వాళ్ళు పోతున్నారు. నాకైతే చాలా బాధ అనిపించింది. వాడు ఏం చేసినాడో నాకైతే తెలీదు. పెద్ద తప్పే చేసింటాడు. కానీ వాడు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మన పిల్లలు ఏం చేస్తున్నారో మనము గమనించుకోవాలండి. వాళ్ళకి మొబైల్స్ ఇచ్చేసినామా, వాళ్ళ ధోరణిలో వాళ్ళని వదిలేసినామా అనేది కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో మనం గమనించాలా. కొంతమంది అంటూ ఉంటారు, మా వాడు అస్సలే మంచోడు కాదు, వాడికి కానీ తెలిసిందనుకో ఏం చేస్తాడో నాకు తెలియదంట అంటారు. ఏం చేస్తాడండి? ఈ విధంగా చేసి జైలు పాలవుతాడు. చూడండి, పిల్లలు తప్పు చేసినప్పుడు రెచ్చగొట్టద్దండి. వాళ్ళకి ఇది చిన్నప్పటి నుంచి ఇది తప్పని తెలియపరచండి. అప్పుడే వాళ్ళు మంచి మార్గంలో వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల పట్ల చాలా అంటే చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఇప్పుడు చాలా షార్ప్గా ఉంది. వాళ్ళు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా తల్లిదండ్రుల పాత్ర చాలా అవసరము. నేను అంగన్వాడీ స్కూల్లో చూస్తూ ఉంటాను. పిల్లలది చాలా సున్నితమైన మనసు. ఏది చెప్పినా వాళ్ళు తొందరగా క్యాచ్ చేసుకుంటారు, అది మంచి అయినా చెడ్డైనా. కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళని, అంటే చిన్న వయసు నుంచి వాళ్ళు చెడ్డదారులకు వెళ్ళినప్పుడు వాళ్ళను పొగడుకోకుండా వాళ్ళని తిట్టి దండించి ఒక మంచి మార్గంలో పెట్టే బాధ్యత మనదే. దేవుడిచ్చిన ఈ చిన్న జీవితం ఇలా బతకాలని కాదు కదండి, మంచిగా బ్రతకాలని. నాకైతే నిన్న చాలా బాధ అనిపించేసింది. 100 ఏళ్ళ జీవితం ఈ విధంగా జైలు మధ్యలో గడపాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. మీరే పనికి వెళ్తున్నా వాళ్ళని మీతో పాటు తీసుకెళ్ళండి. మీరు పడే కష్టం వాళ్ళకి చూపించండి. అయ్యో నా కష్టం నా బిడ్డలకు తెలియకూడదంటే వాళ్ళకు మన గురించి తెలియదు, జీవితం గురించి కూడా తెలియదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. వాళ్ళను మంచి దారిలో నడిపించే బాధ్యత నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను. పిల్లలను బాధ్యతగా పెంచే బాధ్యత ఎంతైనా తల్లిదండ్రుల మధ్య ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విషయం వారితో షేర్ చేసుకోండి. వాళ్ళను ఒంటరిగా వదలద్దండి. ఒంటరిగా వదిలితే వాళ్ళ అభిరుచుల ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో కూడా ఒకసారి మీరు గమనించండి. మందలించినట్లయితే వాళ్ళకు అర్థమవుతుందంటే మనం ఒక్కసారిగా వాళ్ళకి ప్రేమ చూపించి ఒకసారిగా కఠినంగా ఉంటే వాళ్ళు మళ్ళీ దాన్ని కూడా వేరే అర్థం కింద తీసుకుంటారు. కాబట్టి చిన్న వయసు నుంచి వాళ్ళకి ప్రేమ కఠినత్వం అనేది సమపాలనలో చూపించాలా. తప్పు చేసినప్పుడు శిక్షించాలా, మంచి చేసినప్పుడు వాళ్ళని ప్రేమగా దగ్గరికి తీసుకోవాలా. అంటే ఆ రెండు సమపాలనలో ఉన్నప్పుడు ఇది తప్పు, ఇది తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు ఇట్లా కోప్పడుతున్నారులే, నేను మంచి చేసినప్పుడు నన్ను ప్రేమిస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. నిన్నైతే నాకు ఆ సన్నివేశం రాత్రి 10 గంటల వరకు మనసులోనే ఉన్నింది. చాలా బాధ వేసింది. తప్పు చేశాడు వాస్తవమే, కానీ ఆ విధంగా రోడ్లో తీసుకుపోయి ఆ ఫోటోలు వీడియోలు ఆ పోలీసు వాళ్ళు సంఖ్యలు వేయడం నాకు బాధ అనిపించింది. అలాంటివి జరగకుండా ఉండాలంటే మనమే తల్లిదండ్రులు మన పిల్లల పట్ల కేరింగ్ తీసుకోవాలా. పుడుతూ ఎప్పుడు పిల్లలు చెడ్డవారు కాదు. సమాజంలో పెరగడము, వాళ్ళను మనం తీర్చే పద్ధతి పిల్లల్ని ఆ విధంగా తయారు చేస్తుంది. కాబట్టి పిల్లల్ని చెడ్డ చేసినప్పుడు శిక్షించండి, మంచి చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తారని ఈ చిన్న విన్నపం. అంతే, ఇంకేదో మీరు లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారనే ఆశ అయితే నాకైతే లేదండి. ఇలా కొన్ని మంచి విషయాలు అయితే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇంతవరకు సమయం వెచ్చించి నా వీడియో చూసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.